తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే చిరంజీవి గారు మంచి వింటేజ్ లుక్లో కనిపిస్తున్నారు. అంటే ఆయన్ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించేశారు. అంటే నిజం చెప్పాలంటే మాకు పీరియాడికల్ డ్రామా చూస్తున్నట్టు 1970s అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారు కలిసి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆయన లుక్ అలా ఉంది. అదే లుక్స్లో ఆయన మళ్ళీ ఒక 35 years బ్యాక్ వెళ్ళిపోయారు. అది పెద్ద ప్లస్ అయింది. అందుకే సినిమా కంటెంట్ కూడా ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా చాలా కనెక్ట్ అయిపోయారు. సాంగ్ కానీ, హుక్ స్టెప్ కానీ, ఆయన చేసే జోక్స్ కానీ, ఆయన మేనరిజమ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఇవన్నీ బాగా కనెక్ట్ అయిపోయారు. సో ఆ లుక్స్ అనేది చాలా పెద్ద ప్లస్ అయింది సినిమాకి. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. ఓకే, అంటే ఈ సినిమా సక్సెస్ అనేది మెగా కాంపౌండ్కి మీరు 2 హిట్లు ఇచ్చారు సార్. ఒకటి సుస్మితా కొనిదెల గారికి, నెక్స్ట్ చిరంజీవి గారికి. సో అంటే ఒకేసారి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చిరంజీవి గారికి ఆయన సక్సెస్ కంటే సుస్మిత గారి సక్సెస్ని మోర్ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఆయన షేర్ చేసుకున్నారు సార్, ఇది మెయిన్ మీతో షేర్ అంటే ఆయన హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న కూడా మాట్లాడాను నేను. అండ్ సాహు గారి పార్టీ ఈజ్ లైక్ నాకు ఒక ఫ్రెండ్ లాగా, ఫ్యామిలీ లాగా నాతో ట్రావెల్ అవుతున్నారు. అండ్ ఆవిడ కూడా ఒక పార్ట్నర్ లాగా ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేసి తను ఈ సినిమా సక్సెస్ని ఈరోజు ఎంజాయ్ చేయటం. అండ్ సుష్మిత గారు కూడా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నుంచి ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ షీఈస్ ట్రైయింగ్ ఆయనతో ఒక మంచి ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయాలని. సో అది ఈరోజు ఈ సినిమా ద్వారా జరగటం, అండ్ చేసే ఫస్ట్ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ అవ్వటం, ఆ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి ఒక ప్రాపర్ బూస్ట్ లాగా ఉంది ఈ సినిమా కూడా. సో ఆ విషయంలో నిజంగా ఆవిడ వెయిట్ చేసినందుకు ఆవిడ పేషెన్స్కి మంచి రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. సార్ అంటే ఒక కొత్త కథ చిరంజీవి గారిని, అంటే కొత్త కథ కాకపోయినా చిరంజీవి గారిని ఎలా ప్రజెంట్ చేయాలో మీరు ఏదైతే అనుకున్నారో అది చూపించేశారు. అంటే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఇంత, అంటే చాలామంది చిరంజీవి గారి సినిమాలు చూసి చాలా రోజుల నుంచి ఆగిపోయిన వాళ్ళు ఈ సినిమాతో మళ్ళీ చిరంజీవి గారి సినిమా చూసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే చిరంజీవి గారిని ఎలా చూడాలో అలా చూశారు కాబట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఈ రేంజ్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశారా సార్, ఇంత అప్లాజ్ వస్తుందని? అంటే ఫస్ట్ మేము సినిమా చూసినప్పుడు మాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చిందండి. సినిమా రిజల్ట్ ఎంత పెద్ద హిట్ అవుతుంది పక్కన పెడితే, ఈ సినిమా చూశాక చిరంజీవి గారిని మాత్రం గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటారనేది అనిపించింది. టు బీ హానెస్ట్ అనిపించింది, టీం అందరికీ అనిపించింది. సో అది అలాగే ఈరోజు ఆడియన్స్ అంత పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకున్నారు. ఎంత రిసీవింగ్ ఉంటే అంత రెవెన్యూ ఉంటుంది కాబట్టి బోత్ ప్యారలల్గా జరిగిపోయాయి. అంటే ఈ సక్సెస్ అనేది, అంటే సక్సెస్లో వచ్చిన అందరూ మిమ్మల్ని హిట్ మిషన్ ఇవన్నీ చాలా అంటే ఇవన్నీ ఇలా పిలవటం అనేది మీలో బాధ్యత పెంచింది అనుకుంటున్నారా, కొంత బరువుగా ఫీల్? అంటే బాధ్యత కంటే కూడా ఇంకాస్త ఎనర్జీ బూస్ట్ అవుతుంది. ఇంకా ఏదైనా బెటర్గా చేయాలి, ఇంకా బాగా చేయాలి, దీని తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని చెప్పి ఇంకొద్దిగా కిక్ వస్తుంది. సో సక్సెస్ ఆల్వేస్ గివ్స్ దట్ ఎనర్జీ. సో దాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే విల్ బీ ఇన్ దట్ సేమ్ ట్రాక్. సో అదే ఆ ప్రాసెస్లోనే ఉన్నాను. సో ప్రతిదీ మైండ్లోకి తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి. అండ్ నువ్వే తోపు నేను అనుకోకూడదు. సో ఆల్వేస్ నన్ను నేను క్రిటిసైజ్ చేసుకుంటా, అనలైజ్ చేసుకుంటా, 1-4 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటాను. సో కరెక్ట్గా ఆలోచిస్తున్నాను, కరెక్ట్గా వెళ్తున్నాను. ఇంత నా మీద నాకే ఒక పెద్ద అనాలిసిస్ జరుగుతూ ఉంటుంది. సో ఆ సెల్ఫ్ అనాలిసిస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఈ సో కాల్డ్ అవి వచ్చినప్పుడు ఆ టైంకి హ్యాపీ ఫీల్ అయ్యి వదిలేసి ముందుకు వెళ్ళటమే. సో ఇమీడియట్గా సినిమాతో పాటు వాటికి డిటాచ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయడం. అంటే సార్, అంటే మీరు ప్రతి సినిమాకు కూడా, అంటే ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ ఈ సినిమాకు అంతే కష్టపడుతుంది. అంటే అది నాకు తెలిసి వదిలేస్తున్నారు మీరు ప్రతి సినిమా, తొలి సినిమా లాగానే అదే అంతే. ముందు సినిమా అదే డిటాచ్ చేస్తాను. నాకు ముందు సినిమా రిలీజ్ 2వ రోజుకి డిటాచ్ అయిపోతాను. ఇంకా తర్వాత ఆ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది పబ్లిసిటీ ప్రమోషన్స్లో ఉంటాను. అది అయిపోయాక రేపు మండే తోటి ఇక స్లోగా కంప్లీట్ డిటాచ్ అయిపోతూ నెక్స్ట్ మా కథ ఏంటి, ఆ గోల్ ఏంటి, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఫ్రెష్ జర్నీ, ఈసారి ఇంకేం చేయాలి అనేది అలా వెళ్ళిపోతూ ఉంటాం. అదే సక్సెస్ మన మైండ్లో హ్యాంగ్ ఓవర్ ఉంటే మన డెసిషన్ మేకింగ్ కానీ, మన స్టోరీ సెలెక్షన్ కానీ ఇట్ విల్ ఎఫెక్ట్. సో దట్స్ వై ఎంత డిటాచ్ అయితే ముందు సినిమాకి మనం అంత బాగా పనిచేయాలి. అంటే చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు, చిరంజీవి గారితో సినిమా అనగానే అలా తీయాలి ఇలా తీయాలని చాలా ఇమాజినేషన్ ఉంటుంది సార్. కానీ దాన్ని కంట్రోల్ చేస్తూ, అంటే ఎలా చూపించాలో అంతవరకే చూపిస్తూ, ఎంత కామెడీ చేయాలో అంతే కామెడీ చేస్తూ, నిజంగా ఒక రకంగా ఈ సినిమా కత్తి మీద సాము లాంటిది. ఒక రకంగా చిరంజీవి గారితో కొంచెం శృతి మించినా కూడా చిరంజీవి గారితో ఇలా చేయించాడని ఒక విమర్శలు కూడా వచ్చాయి సార్. కానీ ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా ఎలా కుదిరింది సార్ అసలు? అంటే ప్రతిసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకునే వాళ్ళ ఇది చిరంజీవి గారికి ఎలా అంటే రైటింగ్ అలా ఉన్నప్పుడు ఆ తప్పు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే రైటింగే మనం ఆ పరిధిలో రాసాం. డైలాగ్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ అన్నీ కరెక్ట్గా కొలతల మీద, మీటర్ మీద ఉన్నాయి. సో ఆయన గ్రేట్ ఆర్టిస్ట్. సో ఎక్కడ ఏది ఉందో అది దాన్ని పట్టుకొని చేసేయగలంత సత్తా ఉన్న యాక్టర్ ఆయన. సో ఈ సినిమా మీటర్ ఇది, ఈ సినిమా లెవెల్ ఇది, ఈ సినిమా ఇంతే ఉండాలి, ఈ సినిమాకి ఇలాగే రాసుకున్నాడు ఇతను, ఇదే మనం డెలివరీ చేయాలి అని చెప్పి ఆయన ఆ కథను బట్టే అర్థం చేసుకున్నారండి. సో ఆ స్లోగా ఇద్దరి మధ్య
ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యేసరికి ఇంకా బెటర్ అవుట్పుట్ రాగలిగింది. సో క్లియర్లీ ద రైటింగ్ ఇట్ సెల్ఫ్ ఆ లిమిటెడ్గా ఎంత కావాలో అంత కరెక్ట్గా రాసుకున్నాం కాబట్టి ఆ స్క్రిప్ట్లో కూడా అలాగే కంటిన్యూ అయింది సినిమాలో. అంటే మీరు ఫస్ట్ చిరంజీవి గారిది ఇంట్రొడక్షన్ సీన్ కూడా మేడ మీద ఆంటీలతో నా 2 క్లిప్పులు తీసుకెళ్ళాను అని గొడవ పడుతూ ఒక అంటే ఫస్ట్ ఆ సన్నివేశం చూడగానే నేను మైండ్లో ఫిక్స్ అయిపోయింది సార్ సినిమా హిట్. అంటే చిరంజీవి గారిని ఎలా చూపించాలో అలా చూపించేశారు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలో అలా ఉంది అనిపించింది. సో అలా ఇంట్రడక్షన్ సీన్ అలా అంటే అదే ఒక మనిషిని నార్మల్గా చూపించి ఆ క్యారెక్టర్ని ఆడియన్స్కి మనం ఎక్కించగలిగితే అది త్రూ అవుట్ ఆ క్యారెక్టరేషన్ ఆడియన్స్కి బలంగా ఉంటుంది. సో అక్కడి నుంచే మన బట్టలు ఆరేయటం, వంట చేయటం, అట్లా ఆ న్యాచురల్ ఫ్లోలోకి తీసుకెళ్ళిన తర్వాత అది అక్కడి నుంచి మళ్ళీ శంకర్ ప్రసాద్ అని ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. సో దాన్ని పట్టుకొని మళ్ళీ ఒక హీరోయిజం చేస్తాం. మళ్ళీ కామన్ ఆడిలాగా సీరియల్స్ చూస్తుంటారు ఆయన. సో ఆ సౌమ్య క్యారెక్టర్ ఉంటుంది కదా సీరియల్లో చూస్తూ, సౌమ్య క్యారెక్టర్లో వైఫ్ని, హస్బెండ్ క్యారెక్టర్లో తన్ని చూసుకుంటూ దాన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఆ సీరియల్ది కూడా ఒక ట్రాక్ లాగా ఉంది చాలా వరకు అక్కడక్కడ. సో అలా కామన్ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్కి దగ్గరగా ఉండే మూమెంట్స్ అన్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చు.